యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1 వచన భాగం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము. 3వ అధ్యాయం 24వ వచనం. నేను ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తరువాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగూ సెలవిచ్చిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏ విషయంలో మనం చక్కగా అమర్చబడాలన్నాడంటే నిలబడే విషయంలో. నువ్వు దేవుని సన్నిధిలో చక్కగా నిలబడే వ్యక్తిగానే ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఒక స్థిరమైనటువంటి వ్యక్తిగానే ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఒక స్థిరమైనటువంటి కదిలింపబడినటువంటి అనుభవంలోకి నువ్వు రాగలిగితే దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. నిలబడుట అంటే నేనేదో భౌతిక సంబంధమైన దాని గురించి, చక్కగా నిలబడే దాని గురించి మాట్లాడట్లేదండి. ఒకవేళ అదే వాక్యం అనుకుంటే మనం చెప్పే ఉపదేశం కూడా అవసరం లేదు. దేవుడు నిలబడుట అన్న దాని గురించి, నీ జీవితం దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండాలని నిలబడే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధిలో చక్కగా పేర్చబడితే దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. నువ్వు దేవుని సన్నిధిలో చక్కగా అమర్చబడితే దేవుని యొక్క మాటలు నీకు వినబడతా ఉంటాయి. యెహెజ్కేలుతో ప్రభు మాట్లాడే ముందు యెహెజ్కేలుతో దేవుడు ఏం మాట్లాడుతున్నా తెలుసా? యెహెజ్కేలు, నువ్వు చక్కగా నిలబడు. యెహెజ్కేలు, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతా. ప్రభు స్వరాన్ని వినాలన్న ఆలోచన మనలోకి రావాలంటే మొదట మనం ఎలా ఉండాలంట? చక్కగా నిలబడాలి. చక్కగా నువ్వు నిలబడు. నువ్వు చక్కగా నిలబడితేనే ప్రభు స్వరాన్ని మనం వినగలుగుతాం. చక్కగా నిలబడితేనే ప్రభు కార్యాలు మనం అనుభవించగలుగుతాం. చక్కగా నిలబడితేనే దేవుని ప్రత్యక్షతలు మనం పొందుకోగలుగుతాం. మనము దేవునిలో స్థిరంగా లేకుండా ప్రభు ఆశీర్వాదాలు కోరుకోవటం అనేది అది వెర్రితనం అయింది. ఆశీర్వాదము అన్న ప్రతి చోట కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. ఆ హెచ్చరికలు తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించగలిగితేనే దేవుని కార్యాలు నువ్వు పొందుకుంటావు. బైబిల్లో సమూయేలు ఉన్నాడు కదా, తెలుసుగా, సమూయేలు తెలుసుగా. ఆయన 3 సంవత్సరాల వయసులోనే దేవుని పరిచర్యకి అప్పగించబడ్డాడు. ఏదో మన పిల్లలలాగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వెళ్ళి పొనుకునే బాపత కాదు అయింది. అర్థమైందా? వాళ్ళ తల్లి ఎలా అప్పగించిందంటే, ఇక బతికినా నువ్వు ఎడా బతుకురాడు బాబు అని చెప్పేసి ఆడ పడేసిపోయింది సమూయేలు. సమూయేలు ఎవరు ఎదుటున్నాడు? ఏలి ఎదుట. ఏలీకి ఎంతమంది కుమారులండి? వాళ్ళ పేర్లు చెప్పగలుగుతారా? ఓప్ని, ఫినెహాసు. ఈ ఓప్ని, ఫినెహాసుల గురించి బైబిల్ గ్రంథము వారు దుర్మార్గులు అని ఉంది, దేవుని ఎరగని వారు అని ఉంది. ఒక విధంగా చెప్పాలంటే వారిని బట్టి అంట దేవుని ప్రజలు దేవుని మందిరానికి రావటం ఏమవుతా ఉన్నారు? మానేస్తా ఉన్నారు. ఎందుకు మానేస్తా ఉన్నారు? పొరపాటున ప్రార్థన చేసుకుందామని దేవుని సన్నిధికి వస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ చెరిపేస్తా ఉన్నారంట. వాళ్ళు వచ్చిన స్త్రీలందరినీ ఏం చేస్తా ఉన్నారు? పోడి చేస్తా ఉన్నారు. అంత దుర్మార్గపు వైఖరి వారిది. ఏదో దేవుని దయ రావాలనో దేవుని కృప రావాలనో ఒక మేకం వేసుకొచ్చి బలి అర్పిద్దాం అనుకుంటే ఆ బలి పశువు దగ్గర కూడా అడ్డం పడతారు. మాకు ఉడకబెట్టింది వద్దు, మా పచ్చిది ఇస్తే మాకు నచ్చిన ఫ్రై చేసుకుంటాం, మాకు నచ్చిన కూర చేసుకుంటాం. ఉడకబెట్టి ఇస్తే అది ఫ్రైకి సరిపోవట్లే, మాకు అది ఉడకబెట్టింది ఫ్రై చేసుకోవడానికి అవ్వదుగా, అవునా కదా? కనుక మాకు పచ్చిదే కావాలి. కానీ దేవుని నియమం ఏంది? ఉడకబెట్టి ఆ బల్యం ఒకటి ఉంటుంది, కొంకెల కలిగినటువంటి గరిట ఒకటి ఉంటుంది, దాన్ని గుచ్చితే దానికి ఎంత వస్తే అంత మాంసం యాజకుడు. అది దేవుడు నియమించినటువంటి నిబంధన అది. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఉడకబెట్టక ముందే, ఆ కొంకెను పెట్టి గుచ్చక ముందే దాన్ని కట్ చేసేటప్పుడు, అవయవాలు ఏర్పరిచేటప్పుడు మాకు ఈ భాగం విన్నాను అంటున్నారటరే నాయన. ఎంత దుర్మార్గానికి తెగిచ్చారా సేవకుల పిల్లలు అయ్యండి మీరు. ఉడకబెట్టిని తీసుకోమని దేవుడు నేర్పిస్తే మీరేంద్ర పచ్చి తీయమన్నారని అలా ఆ బలించేటువంటి బలి పశువు దగ్గర కూడా వారు వాదన ఎదుగుతూ ఉంటే బలి ఇవ్వటం కూడా మానేశారు ప్రజలు. పొరపాటునే మేకను గొర్రెను తీసుకొద్దామని కూడా అదొక దిగులైపోతుంది వాళ్ళకి. ఎందుకు? సరిగ్గా బలి కూడా అర్పించని పరిస్థితులు కూడా రావట్లేదని. పోయిరమ్మా ప్రార్థన చేయించుకున్నారా పాస్టర్ చేత అని చెప్పేసి పిల్లలు పంపిద్దామన్నా భయవేసేస్తా ఉంది. సర్లే పెద్దవాళ్ళు వద్దామన్నా ఆ పెద్దవాళ్ళు కూడా వారు ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నారు. మీరు ఆలోచించండి,
పెద్దల పట్ల, మందిరానికి వచ్చే వారి పట్ల వారు అంత వైఖరిని, అంత దుర్మార్గపు ప్రవర్తనని, అంత చెడ్డ ప్రవర్తన ప్రవర్తిస్తున్నప్పుడు దేవుని పని కొరకే ప్రత్యేకంగా అప్పగించబడినటువంటి చిన్న పిల్లోడైన సమూయేలు పట్ల ఇంకెంత ఘోరంగా ప్రవర్తించుంటారు. అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయండి? పెద్దల పట్లే, వయసులో పెద్దవారి పట్లే వారు అంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఇంకా దేవుని పనికై అప్పగించబడినటువంటి చిన్న బాలుడైన సమూయేలు పట్ల ఇంకెంతగా ప్రవర్తించుంటారు ఒకసారి అంచనా వేయండి. మనకు తెలిసిగా మన పిల్లల్ని ఎట్ట చూస్తామో, బయట పిల్లల్ని ఎట్ట చూస్తామో ప్రత్యేకంగా అవసరం లేదు మనకి. అంత టార్చర్ చేసిన సమూయేలు అమ్మ ఫోన్ చేసి, అమ్మ నేను ఉండలేనమ్మా, నేను వచ్చేస్తానని అన్నాడా? అయ్యా ఏలీ గారు, మీ పిల్లలు నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అని అన్నాడా? మీరేంద్రా మీ పని చేసేది ఏంద్రా అని చెప్పేసి వారిని ఏమైనా ఎదిరించాడా? అసలు సమూయేలుకి ఆ వయసులో అంత మనసు ఎట్లా వచ్చిందండి? వారి యొక్క అసభ్యకరమైనటువంటి ప్రవర్తన కూడా భరించాడు కాబట్టి ఓపెనీని బట్టో, ఫినెహాసుని బట్టో, వారి చర్యలను బట్టో మందిరాన్ని విడిచి బయటికి వెళ్ళుంటే ఈరోజు సమూయేలు గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. అర్థమవుతుందా? వినండి, వారైతే పెద్దోళ్ళు, దేవుని వాక్యాన్ని ఎరగని వారే, వారు అసలు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని వాళ్ళ కోసం కాదు కదా, దేవుడి కోసం వెళ్తున్న వాళ్ళని చెప్పేసి అనుకొని దేవుని సన్నిధి రాలేని వారుగా ఉన్నారు. వారిని బట్టి ఆగిపోయి నిలకడలేని వారుగా ఉన్నారు. కానీ సమూయేలు అంట నిలకడ కలిగిన వాడై, చక్కగా నిలబడిన వాడై, బావుగా దేవుని సన్నిధిలో నిలుచుండిన వాడై సమూయేలు 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 అని దేవుని స్వరాన్ని ఆయన వినగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అన్నాడు కదా, నువ్వు చక్కగా నిలబడు నేను నీతో. వినండి, నేను చక్కగా నిలబడు నేను నీతో. ఎవరితో అన్నాడు ఆ మాట? యేస్కేలుతో అన్నాడు. సమూయేలుకి ఎన్నో వ్యతిరేకతలు వచ్చినాయి, సమూయేలుకి ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి, సమూయేలుని ఎంతో తక్కువ చేసి మాట్లాడారు, వ్యర్థమైనటువంటి పనులన్నీ ఆయన చేత చేయించి ఉండొచ్చు ఆ రోజుల్లో. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయను అమ్మా, నన్ను నేను ఇంటికి వస్తానని ఫోన్ చేయకుండా వాళ్ళ అమ్మతో కూడా ఏటేటా ఆమె వచ్చిందంట, మంచి వస్త్రాలు తీసుకొచ్చి ఇచ్చిపోతా ఉంటుందంట. అమ్మ నేను వస్తానని కూడా మాట్లాడలేదంట ఆమెతో. వాటన్నిటిని భరించాడు, దేవుని సన్నిధిలో చక్కగా నిలబడ్డాడు. దేవుని సేవకులుగా పిలువబడుచున్నటువంటి ఓపెనీ, ఫినెహాసుకు కూడా వినబడినటువంటి దేవుని స్వరము చిన్న పిల్లవాడైన సమూయేలు విన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా వినగలిగాడంటారు? నా ప్రశ్న, ఎలా వినగలిగాడు ఆయన? ఆయన చక్కగా నిలబడగలిగినాడు కాబట్టి దేవుని స్వరాన్ని వినగలిగాడు ఆయన. ఈరోజు నువ్వెందుకు చక్కగా నిలబడలేకపోతా ఉన్నావు? నీ భర్త ఏదో అన్నాడని, నీ పిల్లలు నీ మాట వింటలేదని, కుటుంబంలో పనులు సరిగ్గా జరగట్లేదని, మనం ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని మానేసినటువంటి పరిస్థితుల్లోనే, ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ఇక్కడ నిలబడి ఆరాధించేటువంటి అనుభవంలో నుండి దూరంగా పోయి వెనకాల కూర్చున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చక్కగా నిలబడేటువంటి అనుభవాలు కాదవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన విషయంలో కూడా నువ్వు చక్కగా నిలబడలేకపోతే నువ్వు దేవుని స్వరాన్ని నువ్వు వినలేవు. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఆ వ్యక్తిలో ఎంత హయ్యర్ క్వాలిఫికేషన్ ఉండాలో అర్థం చేసుకోండి. అయితే పరిశుద్ధుడైన అయి ఉండాలి, లేకపోతే పచ్చి దుర్మార్గుడైనా అయి ఉండాలి. అర్థమైందా? దేవుడు మాట్లాడితే పరిశుద్ధులతో అయినా మాట్లాడతాడు, లేదా పనికి మానవులతో అయినా మాట్లాడతాడు. ఈ అటు ఇటు కానీ బ్యాచ్ కొంతమంది ఉంటారు, నామకార్థపు బ్యాచ్. వాళ్ళని దేవుడు ఎప్పుడు దర్శించాడు, వాళ్ళకి దేవుడు తన దర్శనాలు ఎప్పుడు చూపెట్టాడు. భయంకరమైనటువంటి వ్యర్థ ప్రవర్తన దీవించిన వాడిగా ఉన్నాడు బెల్షెజరు. దేవుని పరిశుద్ధమైనటువంటి వాటిని అపవిత్రపరిచిన వాడిగా ఉన్నాడు, ఆయనతో దేవుడు మాట్లాడాడు. కయ్యూను, ఏబేలుని చంపిన వాడుగా ఉన్నాడు, వాళ్ళతో మా దేవుడు మాట్లాడాడు. పరిశుద్ధులతో కూడా మాట్లాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకో, అయితే పనికిమాలన్నా అవ్వాలా, లేదా పరిశుద్ధులన్నా అవ్వాలా. ఈ సగం బ్యాచ్తో 50-50 బిస్కెట్లు లాగా ఉంటారు కొంతమంది, నామకార్థ భక్తులు అంటారు వాళ్ళని. అలాంటి వారిని దేవుడు ఎప్పుడు దర్శించడు, వాళ్ళకి ఎప్పుడు దేవుని స్వరాన్ని వినిపించడు. మనం పరిశుద్ధులుగా ఉందామంటారా లేదా? ఎలాగుండాలి మనం? దేవుని స్వరం వినటానికి పరిశుద్ధులే అయి ఉండాలా పాస్టర్ గారు అంటే? అవసరం లేదు, పనికి మాలలో అయినా కూడా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు బాగుగా నిలబడకపోవటాన్ని బట్టి నీ కుటుంబం కూడా నిన్ను బట్టి నష్టపోతూ ఉంటుంది. నువ్వు బాగుగా నిలబడకపోవటాన్ని బట్టి నిన్ను బట్టి సంఘం కూడా నష్టపడిపోతూ ఉంటుంది. దేవుడు ఈరోజు నీ నుంచి ఆశిస్తుంది ఏందో తెలుసా? నువ్వు సంఘానికి వస్తా ఉన్నావు,
నువ్వు చక్కగా అమర్చబడాలి. చక్కగా అమర్చబడినటువంటి స్తంభం ఎలాగైతే ఎన్ని తిట్టినా ఎంత హాని చేసినా కదలకుండా స్థిరంగా ఎలాగుంటుందో, ఒకవేళ నీ తోటి వారితో కానివ్వండి, నీ ఇంటి వారితో కానివ్వండి, నీ బంధువుల నుంచి కానివ్వండి, సేవకురాల నుంచి కానివ్వండి, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా కదలకుండా చక్కగా నిలబడుదుముగాక. హల్లెలూయా. మనము చక్కగా అమర్చబడి, పేర్చబడి, అతుకబడి, కట్టబడే వారికి మనం ఉండాలి. ఎందుకంటే ఆయన మనలో నివసించినట్లుగా. ఆయన మనలో నివసించాలంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే చక్కగా నిలబడాలి.